కృషి ఉంటే మనుషులు ఋషులవుతారో లేదో తెలియదు కానీ అనుకున్న లక్ష్యాలన్నీ మాత్రం ఛేదిస్తారన్నది అక్షరాల నిజం. పెట్టుకున్న లక్ష్యాలన్నీ సాధించాలన్న పట్టుదలతో పాటు అందుకు తగిన కృషి తోడైతే కాస్త ఆలస్యమైనా సరే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. దాన్నే ప్రాక్టికల్గా నిరూపించాడు మన తెలంగాణ డ్రిల్ మ్యాన్. 1 కాదు 2 కాదు ఏకంగా 4 ఒళ్ళు గగ్గురు పడిచే సాహసాలను ఒకే వేదికపై చేసి ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నాడు. అత్యంత సామాన్యమైన కుటుంబంలో పుట్టి అతి సాధారణమైన జీవితాన్ని గడుపుతూ రొటీన్కు కాస్త భిన్నంగా ఆలోచించి ఎవరూ చేయలేని సాహసాలు చేసి అసామాన్యుడిగా నిలుస్తున్నాడు మన తెలంగాణ డ్రిల్ మ్యాన్. యాదాద్రి జిల్లా అడ్డగూడూరుకు చెందిన క్రాంతి కుమార్ ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి పనికెర సత్తయ్య ఓ తాపీ మేస్త్రి, తల్లి వ్యవసాయ కూలి. అయితే సూర్యాపేటలో క్రాంతి కుమార్ ఇంటర్ చదువుతున్న సమయంలో ఇంటి నుంచి పంపించే డబ్బుల కోసం ఎదురు చూడకుండా స్థానికంగా ఉండే ఓ మిర్చి బండి దగ్గర పనిచేశాడు. అయితే సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలంటే కేవలం కష్టపడితే సరిపోదని ఏదో ఒకటి భిన్నంగా చేసి తనను తాను నిరూపించుకోవాలన్న భావన క్రాంతి మనసులో నాటుకుపోయింది. దీంతో ఎవరికి సాధ్యం కాని పనులు చేయాలన్న భావనతో అప్పటి నుంచే కొన్ని వినూత్న సాహసాలను సాధన చేయడం మొదలుపెట్టాడు. అలా మొదలైందే క్రాంతి సాహసాల జీవితం. ప్రధానంగా తాను సాధించిన 4 రికార్డులలో ఒకటైన వేడివేడి నూనెలో నుంచి బజ్జీలను తీయడం అనేది. బజ్జీల బండి దగ్గర పనిచేసే సమయం నుంచి ప్రాక్టీస్ చేయడం గమనార్హం. దాంతోపాటు ముక్కులో మొలలు కొట్టుకోవడం లాంటి సాహసాలు కూడా ప్రాక్టీస్ చేసేవాడు. ప్రాక్టీస్ చేయడమే కాదు, సమయం వేదిక దొరికినప్పుడల్లా కాలేజీలో ఇతర చోట్ల ప్రదర్శించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డ్రిల్ మిషన్తో ముక్కులో 4 ఇంచుల డ్రిల్ వేసుకోవడం, మేకులను కొట్టుకోవడం వంటి ప్రదర్శనలతో కాస్త పేరు సంపాదించుకున్నాడు. ఇందులో భాగంగానే 2011లో ఇండియాస్ గాట్ టాలెంటెడ్ షోలో క్రాంతి ప్రదర్శించిన విన్యాసాలతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. తన అసాధారణ సాహసాలతో తెలంగాణ డ్రిల్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నాడు. అమెరికా, మలేషియా, సింగపూర్, స్పెయిన్, ఇటలీ లాంటి పెద్ద పెద్ద దేశాల్లో విన్యాసాలు ప్రదర్శించి రికార్డులు సృష్టించాడు. ఈ క్రమంలోనే 2024 ఫిబ్రవరిలో ఇటలీలోని మిలన్ నగరంలో ఒళ్ళు గగ్గురు పొడిచే విన్యాసాలు ప్రదర్శించాడు క్రాంతి కుమార్. ఒకే వేదికపై 4 ప్రదర్శనలు చేసి ఒకేసారి 4 రికార్డులు సాధించాడు. మొదటిది నాలుకతోనే 60 సెకండ్లలో 57 టేబుల్ ప్యాన్లలో ఆపేసి ఔరా అనిపించాడు. రెండోది కత్తులను గొంతులో పెట్టుకొని తాడు సహాయంతో 1944 కిలోల బరువున్న వాహనాన్ని 5 మీటర్ల మేర లాగి రెండో రికార్డు సాధించాడు. 60 సెకండ్లలో 22 సార్లు 4 అంగుళాల మేకులను ముక్కులో కొట్టుకొని మూడో రికార్డు సాధించాడు. ఇక 300 డిగ్రీల వేడివేడి నూనెలో 60 సెకండ్లలో 17 చికెన్ ముక్కలను బయటకు తీసి 4 రికార్డ్ క్రియేట్ చేశాడు. క్రాంతి కుమార్ చేసిన ఈ సాహసాలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ చేయకపోవడంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ తన బుక్లో స్థానం కల్పించింది. ఇటీవల ఈ సంస్థ నిర్వాహకులు క్రాంతి కుమార్కు అవార్డు ప్రదానం చేశారు. క్రాంతి కుమార్ సాధించిన 4 వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ పట్ల సొంత గ్రామమైన అడ్డగూడూరు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమ గ్రామానికే కాదు దేశానికే క్రాంతి కుమార్ పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చాడని అతని స్నేహితులు కొనియాడుతున్నారు.